బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినందుకే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. కవిత సస్పెన్షన్కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే బీజేపీ పార్టీ మాట విని సీబీఐకి ఆదేశించిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. బీజేపీ చెప్పడం వల్లే ఈ రెండు ఒకటే పార్టీ ఒకే వేదికపై ఉన్నాయి కాబట్టి ఆదేశిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? కాళేశ్వరము కట్టింది వాళ్ళే, కూలిపోయింది వాళ్ళ టైంలోనే. ఎలక్షన్ కంటే ముందే చెప్పినాం దాని మీద విచారణ జరిపిస్తామని చెప్పి. గెలిచిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అన్ని సెక్షన్లలో, అంటే లొకేషన్ కానుండి, డిజైన్ కానుండి, మెయింటెనెన్స్ కానుండి, కన్స్ట్రక్షన్ కానుండి అన్నీ కూడా డిఫెక్ట్ ఉన్నాయి, ఇది ప్రాజెక్టు సరిగ్గా కట్టలేదని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఇది పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్. అది కాకుండా కాగ్ రిపోర్ట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, కాగ్ రిపోర్ట్ కూడా, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే అన్ని అవకతవకలు జరిగినాయి, అవినీతి బాగా జరిగింది దీంట్లో అని. తర్వాత అది కాకుండా మనం ఒక విజిలెన్స్ కమిటీ చేసినాం. ఆ విజిలెన్స్ కమిటీ కూడా క్లియర్గా తప్పు పట్టింది, ప్రాజెక్టు తప్పు కట్టిందని. తర్వాత వాళ్ళు అనవసరంగా నీళ్ళలో నిల్వ వేసిండ్రు, ఇది బరాజ్, ఇది డ్యామ్ కాదు, దాంతో అంతా కుంగిపోయింది, మళ్ళీ టెక్నాలజీ కూడా చేంజ్ చేసిండ్రు అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏంటంటే ఇదే టెక్నాలజీతోని మొత్తం డ్యామ్ అంతా కట్టిండ్రు, అంటే కాళేశ్వరం బ్యారాజ్ కట్టిండ్రు, అద్నారం సుందెలు కూడా ఇదే టెక్నాలజీతో కట్టిండ్రు. కాబట్టి మీరు నీళ్ళు ఉంచకండి, నీళ్ళు ఉంచితే అది ఎనీ టైం కొట్టుకోపోయి మళ్ళీ కింద ప్రాంతాల్లో అంటే ముంపుకు గురయ్యే ప్రాంతం ఉంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భద్రాచలం లాంటివన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఎందుకు ప్లేస్ మార్చినవా అంటే, లేదు మహారాష్ట్ర వాళ్ళు 152లో ఒప్పుకున్నారు కాబట్టి మేము కిందికి వచ్చినామని చెప్తాం. సో ఈ అంశాలు ఏంటంటే అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ ఉన్నాయి దీంట్లో. తర్వాత ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ అంశాలు ఉన్నాయి. ఇలా ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ లోనింగ్ ఇచ్చారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, అది జనరల్గా పవర్కే ఇలా వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లోన్స్ ఇచ్చారు. సో ఇలాంటివి అన్నీ ఉన్నాయి, మల్టిపుల్ అంశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సీబీఐ అయితేనే కరెక్ట్ అని చెప్పి సీబీఐకి అప్పచెప్పడం జరిగింది. ఇక టీఆర్ఎస్ వాళ్ళకు నేను ఏం మాట్లాడాలంటే ఇక సిగ్గులేదు, మొత్తం దోసుకొని తిని పందులాగా బలిసి మళ్ళీ ఇంకా కాంగ్రెస్ బీజేపీ ఒకటైందండి అనడానికి కూడా సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా. మరి బీజేపీ చెప్పడం వల్ల కాదు ఇవన్నీ అంశాలు, ఎందుకంటే దీంట్లో మహారాష్ట్ర అంశం ఇన్వాల్వ్ అయి ఉంది, తర్వాత గోదావరి బేసిన్ అంటే అథారిటీ అంశాలు ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, కాగ్ రిపోర్ట్ ఉంది, ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం సీబీఐకి ఇచ్చినాం. అంతేగాని ఇవాళ దొంగలు దొరికిపోయి ఇంకా మళ్ళీ ఏదో భుజాలు జరుపుకున్నట్టు ఇంకా బీజేపీకి కాంగ్రెస్కు సైద్ధాంతికంగా టోటల్గా వ్యతిరేకంగా నేషనల్ లెవెల్లో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అసలు బీజేపీతో కుమ్మకైంది వాళ్ళు. మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఎవరెవరికి సపోర్ట్ చేసిరు, మరి మాట్లాడే కూడా కొంచెం మనం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని హరీష్ రావు అంటున్నారు. అవినీతి జరిగిందని అందుకే సీబీఐ విచారణకు వెళ్ళిందని చెప్పేసి కవిత అంటున్నారు. దాన్ని మీరు ఏ కోణంగా మాట్లాడతారు? ఇప్పుడు కాళేశ్వరంలో ఆనకొండలాగా మెక్కీరు బాగా తిన్నారని చెప్పి వాళ్ళ చెల్లెలు వాళ్ళ కోడలే అంటుంది, అంటే వాళ్ళ ఏమంటారు మరదలు అవుతాయి కదా, కవితనే అంటుంది. మా హరీష్ రావు, మా సంతోష్ రావు బాగా మెక్కీరు, వాళ్ళని వదలకూరి మా నాన్న ఎందుకు పట్టుకున్నారని వాళ్ళే చెప్తున్నారు. అందులో కాంగ్రెస్ అనట్లేదు, వాళ్ళ ముందే కూలిపోయింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు, కాగ్ రిపోర్ట్ చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది, కోచ్ కమిటీ చెప్పింది. ఇంకా మేము అనుడు కాదు, ఇంతమంది చెప్పిన తర్వాత ఇంకా జరగలేదంటే మరి ఇక జరిగిందని ప్రూవ్ అయిపోయింది. అందులో ఇవాళ వాళ్ళ చెల్లెలు కూడా లాస్ట్కు ఒక కేసీఆర్ కూతురు కూడా చెప్పబట్టే వాళ్ళ పార్టీకి ముఖ్య నాయకురాలు. సో ఉన్నది వాస్తవం బయట పెడితే ఆమెను కూడా ఇప్పుడు బయట పంపించారు. సో ఈ విధంగా అది తప్పును ఒప్పుకునే పరిస్థితులు లేదొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు అక్కడ విపరీతమైన దోపిడీ జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నది వాస్తవం. కవిత సస్పెన్షన్ వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దాన్ని ఏమంటారు మీరు? ఇక వాళ్ళు అదే చెప్తున్నాయి కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు మొత్తం కూడా ఇప్పుడు అధికారం కోల్పోయి, మతిస్థిమితం కోల్పోయి, ఆ రామారావు ఒక పిచ్చుకొకలా కోరుతున్నాడు, హరీష్ రావు ఒక రకంగా, ఇక కేసీఆర్ ఏమో మొత్తం ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. కవిత ఏంది, కాంగ్రెస్ ఏంది అంటే మరి ఇన్ని రోజులు వాళ్ళకు కవితకు ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు కాంగ్రెస్తో కలిసి ఉంటే? మరి ఇన్ని రోజులు కవితకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది కేసీఆర్ బిడ్డ అని? మరి అదంతా అబద్ధము. కాంగ్రెస్ కుట్రలు లేవు, ఏం లేవు.
అన్నీ కూడా వాళ్ళు దొంగలు దొరికిపోయి ఇలా ఏదో ఒకటి తప్పించుకోవడానికి ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అదంతా అవాస్తవము. ఇలా ఇప్పుడు నన్ను ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఫౌండర్ మెంబర్గా టీఆర్ఎస్లో ఉంటే నా పదవిని తీసేసి ఆమెకి ఇచ్చిర్రు. నన్ను ఈయన భూపతి రెడ్డి మరి అంటే ఈ పార్టీ విధానాలు నచ్చక వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మరి ప్రజల వైపు మాట్లాడుతున్నాడు అని చెప్పి అందరూ కలిసి నన్ను కుట్రవన్నీ సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు మేము చెప్పినాం, మరి దమ్ముంటే సస్పెండ్ చేయండి భయ్, మేము మాట్లాడిన తప్పు ఉంటే అంటే అప్పుడు చేయలేదు. అట్లా ఈ రకరకాల కుట్రలు అని వాళ్ళు ఎప్పుడు తెలంగాణ ద్రోహులకే పెద్దపీట వేసిర్రు. మరి ఇప్పుడు అసలు కవిత ఎప్పుడు పార్టీలకు వచ్చింది, మరి దేనికి ఇచ్చిర్రు ఎమ్మెల్సీ, దేనికి ఇచ్చారు ఇప్పుడు? అంటే ఓడిపోయింది ఎంపీగా, ఓడిపోగానే ఎమ్మెల్సీ కావాలన్నా, అంటే పదవులు వాళ్ళకే కావాలన్నా? అంటే అట్లా ఇప్పుడు వాళ్ళంతా మాట్లాడేది అది ఎవరు పెద్ద పట్టించుకోరు. ప్రజలు కూడా చులకాన చూస్తున్నారు, వాళ్ళు జోకర్ లాగా చూస్తున్నారు. ఇప్పుడు ఇది తెలంగాణలో ప్రస్తుతం ద్రోహులకే పెద్దపీట వేసిందని, అంతేకాకుండా తనను అకారణంగా సస్పెండ్ చేసేందుకు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పేసి భూపతి రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.